తెలంగాణ రాష్ట్రంలో భూముల మార్కెట్ విలువ పెంపు అంశం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. ప్రభుత్వ ఆదాయాన్ని పెంచడం, రియల్ ఎస్టేట్ రంగంలో పారదర్శకత తీసుకురావడం కోసం వాస్తవ మార్కెట్ ధరకు అనుగుణంగా రిజిస్ట్రేషన్ విలువను సవరించడం అనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మే నెల నుంచి అమలు చేయాలనే ఆలోచన ఉన్నప్పటికీ కూడా అధికార స్థాయిలో ఇంకా చర్చలు కొనసాగుతూ ఉన్నాయి. భూముల యొక్క విలువ పెంపుతో పాటు స్టాంప్ డ్యూటీ తగ్గింపు, హిల్ట్ పాలసీ ద్వారా పారిశ్రామిక అభివృద్ధి వంటి కీలక అంశాలలో కూడా ఇందులో భాగంగా ఉన్నాయి. ఈ పరిమాణాలు భూముల యొక్క కొనుగోలు చేసేటువంటి వారికి, అమ్మే వారికి, అలాగే పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఎలా ప్రభావం చూపుతాయో అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యమైన విషయం. ఇప్పుడు ఈ వీడియోలో ఆ విషయం గురించి తెలుసుకుందాం. మీకు లాలెన్స్ టీవీ వీడియోలు ఉపయోగపడుతున్నాయి అనుకుంటే మీరు మాకు సపోర్ట్ కూడా చేయవచ్చు. ప్రతి వీడియో కింద కనిపించే థ్యాంక్స్ బటన్ పై క్లిక్ చేస్తే మీకు నచ్చిన అమౌంట్ ద్వారా సపోర్ట్ చేయవచ్చు. అలాగే జాయిన్ బటన్ పై క్లిక్ చేసి కూడా మన ఛానల్లో మెంబర్ గా చేరవచ్చు. మీ సపోర్ట్ వల్ల ఛానల్ గ్రోత్ ఎంతగానో పెరుగుతుంది. మరిన్ని లీగల్ వీడియో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. మీరు ఒకసారి ఆలోచించండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. ఫస్ట్ వన్ వచ్చేసి భూముల మార్కెట్ విలువ పెంపు అమలు నిర్ణయం గురించి మాట్లాడుకుంటే, రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని భూముల యొక్క మార్కెట్ విలువను పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. మే మొదటి వారం నుంచి అమలు చేయాలని క్యాబినెట్ సబ్ కమిటీ రిజిస్ట్రేషన్ శాఖకు ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. ఈ యొక్క నిర్ణయం ద్వారా ప్రభుత్వం ఆదాయాన్ని పెంచడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంది ఈ యొక్క ప్రభుత్వం. రెండో విషయానికి వస్తే అమలు సాధ్యాలపై సందేహాలు కూడా ఉండడం జరిగింది. అదేమిటనంటే, అయితే మే నుంచి అమలు చేయడం కష్టమని అధికారులు భావిస్తున్నారు. ఎందుకోసమంటే ఐజీ గారు ఎన్నికల విధుల్లో ఉండటం వల్ల, అలాగే కమిటీ నివేదికను ఇంకా పూర్తి కాకపోవడం వల్ల జూన్ లేదా ఆగస్టు నుంచి అమల్లోకి అయ్యే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలియజేస్తున్నాయి. మూడో విషయానికి వస్తే భూముల సమగ్ర వివరాల సేకరణ. ఎలా అంటే, రాష్ట్రంలోని అన్ని శాఖలకు సంబంధించినటువంటి భూముల యొక్క వివరాలు సేకరించాలని ప్రభుత్వం కూడా ఆదేశించడం జరిగింది. అయితే ఖాళీ భూములు, ఆక్రమిత భూములు, అందుబాటులో ఉన్నటువంటి భూములు వంటి అన్ని వివరాలను సేకరించి ఒక పూర్తి డేటా బేస్డ్ తయారు చేయాలని నిర్ణయం తీసుకున్నట్టుగా అనిపిస్తుంది ప్రభుత్వం వారు. అయితే నాలుగో విషయానికి వస్తే హిల్ట్ పాలసీ పారిశ్రామికల యొక్క అభివృద్ధి కోసం ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ హిల్ట్ పాలసీపై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఔటర్ రింగ్ రోడ్ అంటే ఓఆర్ఆర్, రీజనల్ రింగ్ రోడ్, RRR మధ్య ప్రత్యేక పారిశ్రామిక పార్కును కూడా ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు కూడా రావడం జరిగింది. ఈ పాలసీ ద్వారా పారిశ్రామిక అభివృద్ధి వేగవంతం చేయాలనే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. ఐదో విషయానికి వస్తే ప్రజలకు ఇబ్బంది కలిగించకూడదనే హామీ కూడా ఉంది. అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు చెప్పేటువంటి విషయం ఏంటంటే, ఈ నిర్ణయాలను ప్రజలకు ఇబ్బంది పెట్టడానికి కాదని స్పష్టం కూడా తెలియజేయడం జరిగింది. రాష్ట్ర అభివృద్ధి, నగర విస్తీర్ణ, పెట్టుబడుల యొక్క ఆకర్షణ కోసం ఈ యొక్క మార్పులు చేస్తామని స్పష్టంగా ప్రభుత్వ వర్గాలు తెలియజేస్తున్నాయి. ఆరో విషయానికి వస్తే కన్వర్షన్ ఛార్జీల యొక్క తగ్గింపు డిమాండ్ కూడా ఉంది. ఎందుకోసమంటే, పారిశ్రామికవేత్తలు హిల్ట్ పాలసీ కింద భూముల యొక్క కన్వర్జేషన్ ఛార్జీలు తగ్గించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నట్లుగా కూడా మనకు సమాచారం ఉంది. ఇది యొక్క పెట్టుబడులకు అనుకూలంగా ఉంటుందని వారు భావిస్తున్నారు. ఏడో విషయానికి వస్తే దశల వారీగా ధరల పెంపు ప్రతిపాదన ఎలా ఉందంటే, ఒక్కసారిగా 30% పెంచడం కంటే దశల వారీగా ప్రతిసారి 10% చొప్పున పెంచాలని కమిటీ సూచించినట్లు సమాచారం. ఇది మార్కెట్ పై ఒక్కోసారి భారంగా పడకుండా ఉండేందుకు తీసుకున్నటువంటి ఆలోచననే 10% మొత్తంగా 30% వరకు పెంచే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తుంది. ఎనిమిదో విషయానికి వస్తే స్టాంప్ డ్యూటీ తగ్గింపు ప్రతిపాదన కూడా ఉంది. ప్రస్తుతం మొత్తం రిజిస్ట్రేషన్ పన్నులు 7.5% ఉన్నాయి. దీనిని 6%కి తగ్గించే ప్రతిపాదన కూడా ప్రభుత్వం పరిశీలిస్తుంది. దీనివల్ల పెట్టుబడిదారులకు కొంత ఊరట కలిగే అవకాశం కూడా ఉంది. తొమ్మిదో విషయానికి వస్తే గతంలో జరిగినటువంటి పెంపు ఎలా ఉండేదంటే, తెలంగాణ రాష్ట్రంలోని 2021 సంవత్సరంలో 20% మరియు 2022 సంవత్సరంలో 33% భూముల యొక్క విలువను పెంచడం జరిగింది. అయితే ఇప్పుడు మళ్ళీ 2026 సంవత్సరంలో మళ్ళీ 4 ఏళ్ల తర్వాత మరోసారి పెంపు చేపట్టాలని ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టు మనకు
ప్రభుత్వ వర్గాలు తెలియజేస్తున్నాయి. 10వ విషయానికి వస్తే భారీ స్థాయిలో పెంపు అవకాశం అనేది ఉంది. 100% నుంచి 300% వరకు, అంటే కొన్ని ప్రాంతాలలో మార్కెట్ విలువ 100% నుంచి 300% వరకు పెంచే ప్రతిపాదనలు కూడా ఉండడం జరిగింది. అయితే ముఖ్యంగా అపార్ట్మెంట్లు, ఓపెన్ ప్లాట్లకు ఎక్కువగా పెంపు ఉండే అవకాశం ఉన్నట్లు మనకు తెలుస్తుంది. 11వ విషయానికి వస్తే వాస్తవ ధరలు వర్సెస్ రిజిస్ట్రేషన్ విలువలు ఎలా ఉన్నాయంటే, ప్రస్తుతం మార్కెట్లో ఉన్నటువంటి అసలు ధర మరియు రిజిస్ట్రేషన్ శాఖ నిర్ణయించినటువంటి విలువల మధ్య చాలా తేడా ఉంది. ఉదాహరణకు కొండాపూర్ వంటి, హైదరాబాద్లో ఉన్నటువంటి కొండాపూర్ వంటి ప్రాంతాలలో వాస్తవ ధరలు చాలా ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా రిజిస్ట్రేషన్ విలువ తక్కువగా ఉన్నాయి. ఈ గ్యాప్ను సరిచేయడం కోసం మార్పులు చేపట్టడం జరుగుతుంది ప్రభుత్వం. 12వ విషయానికి వస్తే ప్రాంతాల వారీగా పెంపు విధానం అనేది ఎలా ఉందంటే, అర్బన్, కమర్షియల్, గ్రామీణ ప్రాంతాలను బట్టి భూముల యొక్క విలువను వేరువేరుగా పెంచాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది. అయితే వాణిజ్య ప్రాంతాలలో ఎక్కువగా, వ్యవసాయ ప్రాంతాలలో తక్కువగా పెంపు అనేది ఉండే అవకాశం ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. వ్యవసాయ ప్రాంతాలలో తక్కువగా. 13వ విషయానికి వస్తే ప్రభుత్వ ఆదాయ లక్ష్యం, అంటే ఈ ఆర్థిక సంవత్సరంలో రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా 19,000 కోట్ల ఆదాయం సాధించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకొని భూముల యొక్క విలువను పెంపు ద్వారా లక్ష్యాన్ని చేరుకోవాలనే భావిస్తుంది. 14వ విషయానికి వస్తే ఇండస్ట్రియల్ పార్కులు మరియు కాలుష్య నియంత్రణకు సంబంధించినటువంటి విషయానికి వస్తే, పారిశ్రామిక పార్కులను ఏర్పాటు చేయడం ద్వారా పరిశ్రమలు ఒకే చోటికి కేంద్రీకరించాలనుకుంటున్నారు. అలాగే కాలుష్యాన్ని తగ్గించడం కోసం నగరాల నుంచి కాలుష్య పరిశ్రమలను బయటకు తరలించే ప్రణాళిక కూడా ఉంది. అయితే ఇదే విషయానికి వస్తే మనం చివరిగా కంక్లూజన్ లో మాట్లాడుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, మొత్తానికి భూముల యొక్క మార్కెట్ విలువ పెంపు అనేది ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక కీలక ఆర్థిక నిర్ణయం అని చెప్పవచ్చు. దీని ద్వారా ప్రభుత్వ ఆదాయం పెరగడమే కాకుండా రియల్ ఎస్టేట్ రంగంలో వాస్తవ ధరలకు అనుగుణంగా పారదర్శకత తీసుకురావాలనే ఉద్దేశంతో, ఆ లక్ష్యంతోనే ఉంది. అయితే అమలు సమయం, పెంపు శాతం, స్టాంపు డ్యూటీ వంటి తగ్గింపు వంటి అంశాలు ఇంకా తుది దశలోనే ఉన్నాయి. దశల వారీగా అమలు చేస్తే ప్రజలపై ఒక్కసారిగా భారం పడకుండా ఉండే అవకాశం ఉంది. మొత్తంగా చూస్తే ఈ యొక్క మార్పు కొనుగోలుదారులు, అమ్మకందారులకు, పెట్టుబడిదారులకు ప్రభావం చూపే అవకాశం ఉన్నందున ముందుగా అవగాహన కలిగినటువంటి జాగ్రత్తలు నిర్ణయం తీసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే 100% ఉన్నటువంటి భూముల రేట్లు 300%కి పెంచినట్లయితే, ఉదాహరణకి 10% ఉన్నటువంటి రేటుని డైరెక్ట్గా 30%కి పెంచినట్లయితే, ఎవరైనా సరే, కొనుగోలుదారులైనా, అమ్మకందారులైనా, పెట్టుబడిదారులైనా సరే, ఎవరికైనా కొంచెం ఆందోళన కలిగించే ఆలోచన ఈ యొక్క ఆలోచన. అందుకోసమని 10%గా అంటే 30%గా పెంచుకుంటూ పోతూ ఉంటే బాగుంటుంది అని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం చాలా మంచి విషయం. అయితే రానున్న రోజులలో దీన్ని బట్టి చూస్తే, మనం రానున్న రోజులలో భూముల రేట్లు, భూముల విలువ ఆ యొక్క ఏరియాని బట్టి, ఆ యొక్క ప్రాంతాన్ని బట్టి పెరిగే అవకాశం ఉన్నట్లు మనకు స్పష్టంగా తెలుస్తుంది. అయితే ఇప్పటి వరకు ఈ వీడియోలో భూముల విలువ ఎలా పెరుగుతుంది, తెలంగాణ రాష్ట్రంలో భూముల విలువ ఎందుకు పెంచడం జరుగుతుంది, మార్కెట్ వాల్యూ ఇప్పుడు ఎంత ఉంది, రాబోయే రోజులలో ఎంత ఉంది అనే విషయాలన్నింటి గురించి కూడా ఈ వీడియోలో మనం మాట్లాడుకున్నాం కదా. మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుస్తాను. నేను మీ కొంగంటి రాజు ఫ్రమ్ లాలెన్స్ టీవీ నుండి. థ్యాంక్ యూ.